వాలంటీర్లందరికీ తెలియజేయడం ఏమనగా మనకి ప్రభుత్వం ఏపీడీఎస్ 6.4ని వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులోన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎండిఓ ఆపరేటరు లొకేషన్లో పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఎట్లా లొకేషన్ క్యాప్చర్ చేయాలని ఈ వీడియోలో తెలుసు. ఫస్ట్ వాలంటరీ పీడిఎస్ మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 6.4 అని కనిపిస్తుంది. అక్కడ మీకు డివైస్ ఉందో ఆ డివైజ్ని అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లస్టర్ అడుగుతుంది. అంటే మీకు ఏదైతే క్లస్టర్ ఐడి ఉందో ఆ ఐడి ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ మీరు అథెంటికేషన్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ ఇక్కడ మనకి డోర్ డెలివరీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అని చెప్పి కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆ ఎండిఓ ఆపరేటరు ఏ డేట్లో ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాడని చెప్పి అక్కడ 1 to 17 days ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆ వాలంటీర్ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ క్లిక్ చేసుకొని అక్కడ లొకేషన్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ముజఫీనగర్లోన ఈ వాలంటరీకి ఒక 60 కార్డ్స్ మ్యాప్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఈ ముజఫీనగర్ అనే ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఎన్ని పాయింట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లొకేషన్ ముజఫీనగర్ ఎంట్రీ చేసి పాయింట్ 1 ఈ పాయింట్ 1 దగ్గర ఇక్కడ వెహికల్ ఆగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ అంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ హోల్డర్ డిస్ట్రిబ్యూషన్ ఆ కార్డు హోల్డర్ ఫోన్ నెంబర్ చేయాలి. ఇక్కడ ముజీందర్ నగర్ పాయింట్ 1 అని పెట్టడం జరిగింది. అక్కడ ఒక 10 కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఆ 10 కార్డ్స్లో ఏదో ఒకరు ఫోన్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద మనకి క్యాప్చర్ లొకేషన్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత కింద మరి క్లిక్ చేయడానికి మరి ఎంటర్ సెకండ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముజఫీర్ నగర్ అదే ఏరియాలోనే సెకండ్ పాయింట్ అనమాట. ఇక్కడ లాస్ట్లో చూడండి, మనం ఇందాక పాయింట్ 1 పెట్టాము, ఇప్పుడు పాయింట్ 2 అనమాట. ఇది ఈ పాయింట్ 2లో కూడా ఇక్కడ ఒక 10 మెంబర్స్ కార్డు హోల్డర్స్ అందులో నుంచి ఒక కార్డు హోల్డర్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ పాయింట్ 2 దగ్గర కూడా అక్కడ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చర్ లొకేషన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 3 దగ్గర కూడా చేస్తున్నారు. ఆ నెంబర్ చేసే ఒక కార్డు హోల్డర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. అలాగనే ఇక్కడ పాయింట్ 1 పాయింట్ 2 దగ్గర అంకెలు అనేవి పడవు కాబట్టి మీరు రోమన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఈ వాలంటరీకి మొత్తం వీళ్ళు చేసే డిస్ట్రిబ్యూషన్ చేసే ఏరియాలో మొత్తం 4 పాయింట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి వాలంటీర్లకి ఎన్ని లొకేషన్స్ మీరు ఐడెంటిఫై చేశారో అన్ని లొకేషన్స్ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మీరు లాస్ట్కి ఇక్కడ వాలంటరీ యొక్క పాయింట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. మీరు కింద సబ్మిట్ చేస్తే మీరు ఏదైతే లొకేషన్స్ అన్ని ఐడెంటిఫై చేశారో ఆ డేటా మొత్తం సేవ్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్యాప్చర్ డేటా అని చెప్పి ఇక్కడ సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ యాప్లో బ్యాక్ వచ్చేసి యాప్లో మీరు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఎన్ని పాయింట్స్ ఎంట్రీ చేశారని చెప్పి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అని చూపిస్తుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్లో ఇక్కడ మీరు ఈ 4 పాయింట్స్ పెట్టారు. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది పాయింట్ 1 దగ్గర అన్నప్పుడు ఇక్కడ మీరు టేక్ పిక్చర్ అని క్లిక్ చేయాలి. ఇక ఆ పాయింట్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అనుకున్నప్పుడు ఆ పాయింట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టేక్ ఫోటో తీసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత